నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనమనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె స్వామివారి దర్శనంతో ఎంతో ఆనందమైందని తెలిపారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమానికి స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించానని కవిత కోరారు. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. టీటీడీ ట్రస్టులో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. హాతిరాంజీ బాబా మఠానికి సంబంధించిన భూములు అన్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. హాతిరాంజీ బాబా మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాలని, మిగిలిన భూములని కాపాడాలని కోరారు. ఈ మఠానికి సంబంధించిన బాధ్యతలు బంజారాలకి అప్పగించాలని విన్నవించారు ఎంపీ ఈటెల రాజేందర్. తిరుమల వెంకటేశ్వరస్వామిని బంజారా సంఘం నేతలు, ఎంపీలు ఈటెల రాజేందర్, బలరాం నాయక్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట్ రామచందర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు, మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు, పెద్దలు మోహన్ నాయక్ గారు, అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమభక్తులు వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరాం నాయక్ గారు, వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేశారు. ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు, కోట్ల మంది వస్తుండొచ్చు, కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు ఆతిరాం బాబా గారు. ఇవాళ వారి మఠం, ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో, భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఆతిరాం బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి ఆతిరాం బాబాని అర్హుడు, నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది. ఇవాళ మళ్ళీ హాతిరాం బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హాతిరాం బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి, పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హాతిరాం బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి ఇలా వెంకటేశ్వర భగవానికి ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో కూడా ఈ జాతికి తప్పకుండా సముద్ర ప్రాంతం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అట్లా ఇవ్వడం వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉండేనో, వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉండో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటికి తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఏ మఠం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములన్నీ కూడా కాపాడాలి. ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హైస్గా ఉంచడమే కాకుండా మరీ అధునాతనమైన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, దాన్ని ఈ జాతి ప్రజలు వస్తే
ఇవ మా ఆతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో సిద్దిపేట, దుబ్బక్క నియోజకవర్గంలో అకాల వర్షం. రాజక్కపేటలో కొడ్గోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం రాసుల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మళ్లీ ఆకాశం మేఘావృతం కావటంతో ఆందోళనలో ఉన్నారు రైతన్నలు. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడులో చోటు చేసుకుంది. పీసపాడుకు చెందిన కంచెట్టి త్రివేణి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ అయిపోవటంతో మరో గ్యాసును బిగిస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సాంబశివరావు, త్రివేణి, యతీంద్ర, సమీప గృహానికి చెందిన చిన్ని కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దం విన్న స్థానికులు మంటలు ఆర్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్: ఈరోజు దీపావళి పర్వదినాన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. హైదరాబాద్ అంటే ఒకప్పుడు మత సామరస్యానికి ప్రతీకగా ఉండేది. బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడులు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్ల మీద కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే దాడులు చేస్తాం. రేవంత్ రెడ్డిపై పెట్టిన పోస్టు వల్ల తెలంగాణలోని యువత, విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్లమీదకి ఎక్కి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తాం. ఈ పోస్టులకు కేటీఆర్ను బాధ్యతుడిగా చేస్తూ అరెస్టు చెయ్యాలి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నోటికి వచ్చినట్టు పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు, యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి, నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాళ్లకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు. సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ కాచిగూడ చెప్పల్ బజార్లో సదరు ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న సదరు ఉత్సవాలు యాదవుల సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్ రావు పశుసంపదల పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం సదరు పండుగ వలన ప్రజానికానికి తెలియపరుస్తుందని అన్నారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్ రావు హర్యానాకు చెందిన 4 దున్నపోతులను తెప్పించిన చిట్టబోయిన వంశం. ప్రఖ్యాతిగాంచిన బాహుబలి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిల్వుందని తెలిపారు.
ఈ నెల 22న నారాయణగూడలో జరగబోయే సదరు ఉత్సవాల్లో పాల్గొనడానికి కాచిగూడ చెప్పల్ బజార్ నుండి నారాయణగూడ వరకు కొనసాగుతుందని తెలిపారు. దీపావళి మరియు యాదవుల సదర్ సమ్మేళన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే యాదవుల సదర్ సమ్మేళనం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి హర్యానా నుంచి 4 పెద్ద పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాహుబలి 7 మూగజాతి కింద దున్నపోతులు తీసుకొచ్చాము ఇక్కడికి. 22వ తారీఖు నాడు నారాయణగూడ సదర్ ఉంటుంది. ఈ సదర్కు ఈ చెప్పల్ బజార్ నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన ఇక్కడ నుంచి మొదలయ్యి నారాయణగూడ సదర్కు చేరుకుంటుంది. కాబట్టి ఈ చిట్టపైన వంశం వారి ఈ సదర్ సమ్మేళనంకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. సంవత్సరము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దున్నపోతు బాహుబలి, దీన్ని మించిన దున్నపోతు లేదు. ఇది 10 ఫీట్ల హైట్ ఉన్నది. నేను 6.5 ఉంటే అది 10 ఫీట్ల హైట్ ఉంది. దీని వెడల్పు పోవు. ఇది కనీసము దీని వజన్ కూడా 3,000 కిలోల మీదనే ఉంటుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ ఛాంపియన్. దీని యొక్క జాతి లక్షణాలు చాలా సుందరంగా ఉంటాయి. కాబట్టి దీనికి రోజు 10 లీటర్ల పాలు, చున్ని, గడ్డి, కుట్టి, దానా మరియు అప్పుడప్పుడు పండ్లు పొలాలు కూడా దీనికి ఉంటుంది. డైలీ 10 కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది దున్నపోతుకు. కాబట్టి దున్నపోతు విషయం చాలా గొప్పది. తెలంగాణ ప్రజలలో వచ్చి దున్నపోతును వీక్షించవచ్చు, విలకించి ఆనందించాల్సింది కోరుచున్నాం. పార్క్ చేసిన కారు కింద పేలిన క్రాకర్, పూర్తిగా దగ్ధమైన కారు. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఎన్టీ కాలనీలో పార్క్ చేసి ఉన్న కారు కింద టపాసులు పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వార్పిన అగ్నిమాపక సిబ్బంది. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జిల్లా ఆసుపత్రి 4వ అంతస్తులో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. రియాజ్ చికిత్స పొందుతున్న రూమ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. రియాజ్ ఎన్కౌంటర్పై జిల్లా ఆసుపత్రి వద్ద హిందూ వాహిని సంబరాలు. ఆసుపత్రి బయట బాణాసంచా కాల్చిన కార్యకర్తలు. భారత్ మాతాకి జై అంటూ కలుస్తూ నినాదాలు. 3వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బాణాసంచా కాల్చిన పోలీసులు. నగరంలోని మహమ్మదీయ కాలనీలోని రౌడీషీటర్ రియాజ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న స్థానికులు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన. రియాజ్ ఆచూకీ కోసం భార్య పిల్లలను టార్చర్ చేశారని ఆరోపణలు. తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యుల ఆవేదన. పల్లి మండలం పలుగుతండ కేంద్రంగా అధిక వడ్డీ ఆశజూపి భారీగా డబ్బులు వసూలు చేసిన బాలాజీనాయక్. ఇప్పటికే ప్రధాన నిందితుడు బాలాజీనాయక్ సహా ఆయన అనుచరులో కొందరు అరెస్టు. కేసు తీవ్రత దృష్ట్యా బాలాజీనాయక్ అక్రమ ఫైనాన్షియల్ దందా విచారణ కేసును సిఐడికి అప్పగించిన ప్రభుత్వం. ఫైనాన్షియల్ చీటర్ బాలాజీనాయక్కు ఇంతకాలం అండగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు. ఈ కేసులో జిల్లా పోలీసులపైన ఆరోపణలు. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి పార్వతీ పరమేశ్వర గుట్ట నుండి అక్రమ మైనింగ్ జరుగుతుందని, అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 5 సంవత్సరాల నుండి అక్రమ మైనింగ్తో లక్షల మెట్రిక్ టన్నుల మైనింగ్ జరుగుతున్నా ఆపే అధికారులే లేరన్నారు. రోజూ చీకటి పడితే చాలు ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి నుంచి కంప్లీట్ ఇస్తున్నాం. కొన్ని రోజులు ఆపిరు, మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేసారు. ఇది ఎట్టి పరిస్థితి మైనింగ్ ఆపలేదు మనం. అందుకని ధర్నాలు చేస్తాం. రాత్రిలో ఎప్పుడు పెడుతురో తెలుస్తలేదు. మధ్యరాత్రిలో పెడుతున్నారు. ఈ మైనింగ్ కంపల్సరీ ఆపాలి. ఆల్రెడీ కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి అందరూ కంప్లీట్ ఇచ్చినాం. ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గుట్టను కాపాడుకోవాలని మేము ధర్నా చేస్తున్నాం. మన నేషనల్ కాపాడుకోవాలా. We are the agrarian community of the Pulusmamdi village and the other neighboring villages of Vikarabad. We are not in antagonism of the progress, but in earnest supplication of the development paradigm, which is the hill temple which is being crossed through. So basically, what's happening according to the new IRR, the road which is crossing through the new hill temple, which we allege it to be the sand mining, which is the main intention of the government. So we here are protesting today to stop the sand mining and also hope that the road will not cut through the hill temple. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.